కవిత గారు ఈ మధ్య ఫేడ్ అవుట్ అయినటువంటి పొలిటీషియన్ కింద అయిపోయింది. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో గవర్నమెంట్ ని కోల్పోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఎలాగోలా హైప్ లోకి రావాలి అని పాపం ఆవిడకి ఒక విషయం తెలియదు. మేము పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే శత్రువైనా సరే ఎంత జాకీలేసి లేపుతామో, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మోరీలేసి గుంజుతాం. ఆ విషయం తెలియలే కవిత గారికి. అది తెలియక అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడింది. సీరియస్ పొలిటీషియన్ కాదు అంటే, మరి ఆవిడ పాలిటిక్స్ లో సీరియస్నెస్ ఏంటో మాకు అర్థం కాని విషయము. నేను గనక తెలంగాణ ముఖ్యమంత్రిని అయితే మద్యం నేను బ్యాన్ చేస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఏపీలో అండ్ ఎంటైర్ ఇండియాలో కూడా ఎక్కడ లేని విధంగా మహిళా లేడీ లిక్కర్ కింగ్ కింద మారిపోయింది. తిహార్ జైలుకి వెళ్ళినటువంటి తెలుగు రాజకీయ నాయకురాలుగా మిగిలిపోయింది. ఆమె ఉద్యమాలు చేసి రాజకీయాల తిహార్ జైలుకి వెళ్ళలేదు, లిక్కర్ స్కామ్ చేసి వెళ్ళింది. ఇంత బ్యాగేజ్ ఆవిడ వెనకాల పెట్టుకుని గురిగింజ నలుపు అది ఎరగకుండా ఎదుటోళ్ళు ఎక్కిరిచ్చిద్ది అన్నట్లుగా ఆవిడకు ఉన్నటువంటి అంత చండాలను పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చు. ఫస్ట్ విషయం. రెండోది,